కార్తీక్, దీప క్యాటరింగ్ చేస్తున్న ఫంక్షన్కే వస్తారు శ్రీధర్, జ్యోత్స్న, పారిజాతం. నీ కొడుకు ఎక్కడున్నాడు? లండన్కు వెళ్ళాడా అని ఫంక్షన్ నిర్వహిస్తున్న గంగాధర్ అడుగుతాడు. కార్తీక్ గురించి గొప్పలు చెబుతాడు శ్రీధర్. ఇంతలో కార్తీక్ అక్కడికి వస్తాడు. శ్రీధర్ ఏం చెబుతాడా అని జ్యోత్స్న, పారిజాతం చూస్తుంటారు. మౌనంగా ఉన్నావు, నీ కొడుకు పేరేంట్రా అని స్నేహితుడు శ్రీధర్ను గంగాధర్ అడుగుతాడు. కార్తీక్ అని జ్యోత్స్న సమాధానం ఇస్తుంది. ఇంతలో ఎక్కడికి వెళ్ళారనుకుంటూ కార్తీక్ బాబు అని దీప పిలుస్తుంది. ఈ క్యాటరింగ్ అబ్బాయి పేరు కూడా నీ కొడుకు పేరే అని గంగాధర్ అంటాడు. మీరు ఇంకో చిత్రం కూడా చూడాలి, ఈ క్యాటరింగ్ అబ్బాయే వీళ్ళ అబ్బాయి అని పారిజాతం అంటుంది. దీంతో గంగాధర్ షాక్ అవుతాడు. ఇంతలో దీప కూడా వారి దగ్గరికి వస్తుంది. ఏంట్రా ఇది, ఈ క్యాటరింగ్ అబ్బాయే మీ అబ్బాయా అని శ్రీధర్ను గంగాధర్ ప్రశ్నిస్తాడు. అవును, నా పరువు తీయడానికి వీడు నా కొడుకే అని శ్రీధర్ బదులిస్తాడు. శివనారాయణ మనవడినని తనకు ఎందుకు చెప్పలేదని కార్తీక్ను గంగాధర్ ప్రశ్నిస్తాడు. తాను పని కోసం వచ్చానని, పరిచయాల కోసం కాదని కార్తీక్ అంటాడు. తాను వంటలు ఇచ్చేందుకు వచ్చానని, నేను ఎవరైతే ఏముంది అని చెబుతాడు. మీరు ఇక్కడే ఉంటారని తెలిస్తే నేను వచ్చేవాడినే కాదని శ్రీధర్ అంటాడు. ఎవరి పని వారు చేసుకుంటే మంచిదని కార్తీక్ అంటాడు. మీ తాతగారు కోటీశ్వరుడు, నీకేం కర్మ అని కార్తీక్తో గంగాధర్ అంటాడు. దీప వల్లే కార్తీక్కు ఈ పరిస్థితి వచ్చిందనేలా అంటూ నానా మాటలు అంటుంది జ్యోత్స్న. గ్రహణం పడితే సూర్యుడు కూడా గ్రహణం పడుతుందనేలా కామెంట్లు చేస్తుంది. వంట మనిషి దీపని కార్తీక్ పెళ్లి చేసుకున్నాడని గంగాధర్తో చెబుతుంది. తన బావ భార్యనే అనుసరిస్తున్నాడని అంటుంది. దీపతో కలిసి క్యాటరింగ్ చేస్తున్నాడని హేళనగా మాట్లాడుతుంది. గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు వారి వ్యాపారాలను ముందు రేకుల షెడ్డులోనే మొదలుపెట్టారని కార్తీక్ అంటాడు. క్యాటరింగ్ అంటే మా వంటలను అందరికీ పరిచయం చేసేందుకు గొప్ప అవకాశంగా అనుకుంటున్నా. ఇది వాన చినుకే, చినుకులన్నీ కలిపితే సముద్రం అవుతుంది, గుర్తుపెట్టుకో అని జ్యోత్స్నకు పంచులు వేస్తాడు కార్తీక్. అంతవరకు మా పరువు తీస్తుంటారా అని శ్రీధర్ అంటే, క్షమించండి, మీరు వస్తారని తెలిస్తే ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదని దీప అంటుంది. ఈ విషయాలన్నీ భార్యకు తెలుసా అని శ్రీధర్ను గంగాధర్ అడుగుతాడు. ఏ భార్య, చిన్నదా పెద్దదా అని పారిజాతం వెటకారంగా అంటుంది. అదేంటి అని గంగాధర్ ఆశ్చర్యపోతాడు. నువ్వేం ఫ్రెండ్వి అని పారిజాతం అంటుంది. దీప వల్లే ఇంట్లో నుంచి వెళ్ళిపోయావని మాటలు అంటుంది జ్యోత్స్న అని అరుస్తాడు కార్తీక్. ఆ పెద్ద మనిషిని 2 పెళ్ళిళ్ళు చేసుకోవడం కూడా దీప తప్ప అని తండ్రి శ్రీధర్ను కార్తీక్ అంటాడు. దీప మెడలో తాళి కట్టడం వల్ల అన్నీ వదిలేసి మెడలో టవల్ వేసుకుని ఒక పనివాడిలా తయారయ్యావని జ్యోత్స్న మాటలు అంటుంది. దీపే ఇలా తయారు చేసిందని చెబుతుంది. ఇక నువ్వు మాట్లాడవద్దని కార్తీక్ గద్దిస్తాడు. నీకు మాట్లాడే అర్హత లేదని శ్రీధర్ను కార్తీక్ అంటాడు. ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది మాట్లాడతారని, ఎవరైనా ఏమైనా అనుకుంటారని కూడా లేదని శ్రీధర్పై కార్తీక్ ఫైర్ అవుతాడు. దీప వల్లనే ఇదంతా అని జ్యోత్స్న అంటుంది. అనవసరంగా గొడవ చేయొద్దని దీప అంటుంది. నువ్వెవరువే నాకు చెప్పడానికి, మమ్మల్ని అనడానికి అని పారిజాతం అంటుంది. నువ్వెవరు అనకు, దీప నా భార్య, మాది వంటల బిజినెస్, క్యాటరింగ్ బిజినెస్ చేస్తున్నాం. మీ ఎవరికైనా కావాలంటే చెప్పండి, బయటకంటే ₹1 తక్కువకే. నువ్వెవరు అనకు, దీప నా భార్య, మాది వంటల బిజినెస్, క్యాటరింగ్ బిజినెస్ చేస్తున్నాం. మీ ఎవరికైనా కావాలంటే చెప్పండి, బయటకంటే ₹1 తక్కువకే రుచికరమైన భోజనం పెడతాం. త్వరలోనే ఆన్లైన్ సేవలు కూడా మొదలు పెడతాం అని కార్తీక్ అంటాడు. దీప చేసిన వంటలు ఎవడు తింటాడని, దీపది ఇడ్లీ బండి రేంజ్ అని, రెస్టారెంట్ రేంజ్ కాదని పొగరుగా మాట్లాడుతుంది పారిజాతం. ఇంతలో వంటలన్నీ సూపర్గా ఉన్నాయమ్మా అంటూ అక్కడికి వస్తుంది గంగాధర్ భార్య. దీంతో దీప, కార్తీక్ సంతోషిస్తారు. మన చుట్టాలంతా క్యాటరింగ్ ఏ స్టార్ రెస్టారెంట్కో ఇచ్చారని, అందుకే వంటలు ఇంత టేస్టీగా ఉన్నాయని అంటున్నారండి అని ఆమె అంటుంది. బాగోదని ఆగానని, లేకపోతే విసిల్ కొట్టి మరీ దీప వంటలకు 5 స్టార్ రేటింగ్ ఇచ్చారని చెప్పేవాడినని కార్తీక్ అంటాడు. కోటీశ్వరుడి కొడుకు కష్టపడి కూడా బయటికి రావచ్చని కార్తీక్ అంటాడు. జ్యోత్స్న, పారిజాతం లోపల రగిలిపోతుంటారు. ఆ అమౌంట్ ఇస్తే తాము బయలుదేరుతామని గంగాధర్తో కార్తీక్ అంటాడు. మీ సిన్సియారిటీ నచ్చిందని ఆల్ ది బెస్ట్ చెబుతాడు గంగాధర్. సాయంగా ఉన్నందుకు 2000 అదనంగా ఇవ్వాలని గంగాధర్ భార్య అంటే వద్దంటుంది దీప. అవకాశం ఇచ్చారని, అది చాలని చెబుతుంది. మీ జోడీ బాగుందని గంగాధర్ అంటాడు. ఎవరికైనా కావాలంటే తన ఫోన్ నెంబర్ ఇవ్వాలని, ఎంత పెద్ద క్యాటరింగ్ అయినా చేస్తానని కార్తీక్ అంటాడు. జనాలను తినకుండా టిఫిన్ తినాలని,
శ్రీధర్తో కార్తీక్ చెప్పి వెళ్ళిపోతాడు. తినకుండానే శ్రీధర్, జ్యోత్స్న, పారిజాతం వెళ్ళిపోతారు. దీపతో ఉంటే బావకు ఎక్కడ గౌరవం దక్కదని తెలియాలి గ్రాని, కానీ ప్రతిసారి ఫెయిల్ అవుతున్నాం అని జ్యోత్స్న అంటుంది. బెటర్ లక్ నెక్స్ట్ టైం. మనకు దొరకకుండా ఎక్కడికి పోతారని పారిజాతం అంటుంది. కోమాలో ఉన్న దాసును చెక్ చేసేందుకు డాక్టర్ వస్తాడు. తన తండ్రి దాసు అప్పుడప్పుడు స్పృహలోకి వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారని, ఏదైనా సౌండ్ వస్తే ప్రవర్తన మారిపోతుందని అంటాడు. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీ నాన్న కోలుకుంటున్నా ఆ ట్యాబ్లెట్లనే కొనసాగించాలని డాక్టర్ చెబుతాడు. ఒత్తిడి చేయవద్దని అంటాడు. అప్పుడప్పుడు కాగితాలపై మామయ్య రాస్తున్నారని స్వప్న చెబుతుంది. ఒక పదానికి మరో పదానికి సంబంధం లేకుండా ఉందంటుంది. వారసురాలు ఎవరో కొట్టారో అని ఏదో రాశారని కాశీ అంటాడు. మీరు ఆందోళన చెందవద్దు, ఆయన కోలుకుంటున్నారు అని డాక్టర్ చెబుతాడు. దీంతో కాశీ, స్వప్న సంతోషిస్తారు. దీప నా భార్య అని కార్తీక్ అన్న మాటను గుర్తు తెచ్చుకొని రగిలిపోతుంటుంది జ్యోత్స్న. ఇక దీప కూడా కార్తీక్ను వదిలిపెట్టదని అర్థమైందని, కూతురి ప్రాణాలకు మంగళసూత్రానికి వెళ్ళకట్టినా వినలేదు అని పారిజాతం చెబుతుంది. కార్తీక్ లాంటి వాడిని ఏ ఆడదైనా ఎందుకు వదులుకుంటుంది చెప్పు అని అడుగుతుంది. దీపను ఏం చేయలేవు కానీ పెళ్లి సంబంధం చేసుకో అని పారిజాతం అంటుంది. దీంతో గ్రాని అంటూ జ్యోత్స్న కోప్పడుతుంది. కార్తీక్, దీప విడిపోరని, ఇంతలో నీ కర్మకాలి నువ్వు ఈ ఇంటి వారసురాలు కాదని మీ అమ్మా నాన్నలకు తెలిసిందనుకో అని పారిజాతం అంటుంది. ఎలా తెలుస్తుందని జ్యోత్స్న చెబుతుంది. దాసుగాడు చెబితే అని పారిజాతం అంటుంది. అందుకే కదా నీ కొడుకుకి ఈ పరిస్థితి పట్టిందని నోరు జారుతుంది జ్యోత్స్న. అయ్యో ఏంటి ఇలా అనేశానని మనసులో అనుకుంటుంది. అంటే దాసు నువ్వే కొట్టావా అని పారు ప్రశ్నిస్తుంది. తండ్రి దాసు మీద నాకు ప్రేమ లేకపోయినా ఎంతో కొంత ఉందని, తాను కొట్టలేదని జ్యోత్స్న అబద్ధం చెబుతుంది. దాసును చూసేందుకు వచ్చాను కదా, ప్రేమ ఉన్నట్టే కదా అని చెబుతుంది. దీంతో పారిజాతం ఆ మాటలను నమ్మేస్తుంది. తన కొడుకు దాసు చాలా అమాయకుడే అని అంటుంది. ఆ అమాయకుడే నా ప్రాణాలు తీసేలా ఉన్నాడు. అసలైన వారసురాలు దీపే అని తెలిసేలోపు దాసు చావాలి, ఆ తర్వాత దీప చావాలి అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. కార్తీక్, దీప ఇంకా రాలేదని, వంట గురించి వారు ఏమన్నారో అని కాంచన అనుకుంటుంది. ఇంతలో కార్తీక్ వస్తాడు. వంటలు చాలా బాగున్నాయని చెప్పారని అంటాడు. కొందరు మాత్రం తిట్టి అవమానించారని చెబుతాడు. ఎవరని కాంచన అడిగితే మన వాళ్ళను అనేందుకు కూడా సిగ్గుగా ఉందని కార్తీక్ అంటాడు. ఎవరని కాంచన అడిగితే శ్రీధర్, జ్యోత్స్న, పారిజాతం అని దీప చెబుతుంది. వాళ్ళు అక్కడికి ఎందుకు వచ్చారని కాంచన అంటుంది. నోటికి వచ్చినట్టు మాట్లాడారని, ముగ్గురు అలాగే ఉన్నారని కార్తీక్ అంటాడు. వయసు మాత్రం పెరిగింది, పశువుల్లాగా అని ఫైర్ అవుతాడు. ఎదిగేటప్పుడు అవమానాలు సహజమే అని దీప అంటుంది. అందరిలో తిట్టడం ఆనందంగా ఉందా అని కార్తీక్ అంటే, నా బాధ మీ గురించి అని దీప అంటుంది. నేను రాకపోతే నిన్ను అవమానించేవారని కార్తీక్ అంటాడు. నిన్ను ఎవరైనా ఏమైనా అంటే ఊరుకోను అని చెబుతాడు. మీరు ఆలోచించాల్సింది అన్న మాటల గురించి కాదు, చేసిన సవాల్ గురించి అని దీప చెబుతుంది. మీ గెలుపే అవమానించే వాళ్లకు చెప్పుదెబ్బ అని దీప అంటుంది. అదే సరైనదని, నువ్వు గెలవాలని కాంచన చెబుతుంది. నువ్వు గెలిస్తే మా గౌరవాలు నిలబడతాయి, నిందించిన వారి నోళ్లు మూతపడతాయని అంటుంది. నా కోరిక అదే అని, నన్ను పెళ్లి చేసుకుని కష్టాలు పడుతున్నారు. కార్తీక్ బాబును గెలిపించడం నా బాధ్యత. ఎన్ని కష్టాలు వచ్చినా సరే కార్తీక్ బాబును గెలిపించాలి. కార్తీక్ బాబును గెలిపించాలంటే ఆయనకు నచ్చకపోయినా ఓ నిర్ణయం తీసుకోవాలి. చేస్తాను అని మనసులో అనుకుంటుంది దీప. ఏం చేయాలనుకుంటుందో మాత్రం బయటికి చెప్పదు. దాసు కోలుకుంటున్నాడని దశరథ్కు కాల్ చేసి చెబుతాడు డాక్టర్. దీంతో దశరథ్ సంతోషిస్తాడు. నా తమ్ముడు ఎప్పుడు పూర్తిగా కోలుకుంటాడా అని వేచి చూస్తున్నానని చెబుతాడు. దాసు స్పృహలోకి వచ్చినప్పుడు రాసిన స్లిప్లను ఫోన్లో పంపుతాడు. నిజం చెప్పాలి, కొట్టింది కూతురు, వారసురాలు అని ఆ చీటీల్లో ఉన్నది. చూస్తాడు దశరథ్. నా కూతురు నిన్ను కొట్టిందని చెప్పాలనుకుంటున్నావా దాసు? ఈ నిజం నాకు తెలుసురా, కానీ నిన్ను ఎందుకు కొట్టిందో తెలియదు. అదే తెలుసుకోవాలని అనుకుంటున్నాను అని దశరథ్ అనుకుంటాడు. వారసురాలు అని రాశాడేంటి అని ఆలోచిస్తాడు. ఈ మాటకు దాసు చెప్పాలనుకుంటున్న నిజానికి ఏంటి సంబంధం? చూస్తుంటే ఇదేదో పెద్ద సమస్యలాగే ఉందే అని అనుకుంటాడు. నిజం తెలియాలంటే దాసు త్వరగా కోలుకోవాలని, వారసురాలు అని ఎవరిని ఉద్దేశించి రాసి ఉంటాడని దశరథ్ ఆలోచిస్తాడు. 2 రోజుల్లో ఆడిట్ ఉందని, బిజినెస్లోని నష్టాలను లాభాలుగా చూపిస్తే దొంగ లెక్కలు దొరికిపోతాయేమోనని జ్యోత్స్నకు ఫోన్ చేసి చెబుతాడు అకౌంటెంట్.
బిజినెస్ నష్టాల్లో ఉందని నీకు నాకు తెలుసునని, కానీ ఆడిట్లో లాభాలు చూపించాలని జ్యోత్స్న అంటుంది. సమస్య వస్తే తాను చూసుకుంటానని చెబుతుంది. తాను CEO చైర్మన్ మనవరాలనని, చెప్పింది చేయకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తాననేలా జ్యోత్స్న బెదిరిస్తుంది. కుదరదు అన్నమాట జోకు వినపడకూడదు. ఏదో ఒకటి చెయ్యి, లాస్ కనపడకూడదు. ఈ నిజం ఎవరికీ తెలియకూడదు అని జ్యోత్స్న చెబుతుంది. ఎన్ని నిజాలని దాస్తావు జ్యోత్స్న అని దశరథ్ నిలదీస్తాడు. తండ్రి సడన్గా రావడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఒక తప్పును దాచాలని అనుకునే క్రమంలో ఆ తప్పు నీతో అనేక తప్పులను చేయిస్తుంది అని దశరథ్ అంటాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.